హాయ్ అండి, నా పేరు నరేందర్. గ్రామం చండూర్, మండల్ చిల్చట్, జిల్లా మెదక్. విషయం సర్పంచ్ ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ గురించి అండి. సర్పంచ్ పేరు దాసరి శేషాద్రి, ఉప సర్పంచ్ మన్నె వెంకటేశం. చండూరు గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయలేరు. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే నిధులు వీళ్ళే మింగేస్తున్నారు. మాకు సమాధానం చెప్పట్లేదు. ఊరిలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. చుట్టుపక్కల ఊర్లు చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి, కానీ చండూరు గ్రామం మాత్రం అలాగే ఉంది. అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఈ సర్పంచ్ మంచికి ప్రోత్సహిస్తలేడు, కానీ చెడుకు మాత్రం సూపర్ ప్రోత్సహిస్తున్నాడు. మరియు సర్పంచ్ ఊరిలో అందుబాటులో ఉండడం లేదు. వారానికి 2 రోజులు మాత్రమే ఊరిలో ఉంటున్నాడు, మిగతా 5 రోజులు ఊరిలో అందుబాటులో ఉండడం లేదు. ఎందుకని ఎంక్వైరీ చేయగా సర్పంచ్ ఇస్నాపూర్లో ఆయుర్వేద షాపు మరియు ఆయుర్వేద ఆర్ఎంపీ డాక్టర్గా దందా కొనసాగిస్తున్నాడు. మరియు గ్రామ పరిస్థితి ఎట్లా? ఊరి సమస్యలు, ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారు? చండూరు గ్రామ ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. సర్పంచ్ మిగతా అంటే వారానికి 2 రోజులు, అంటే నెలకు 8 రోజులు మాత్రమే ఊరిలో ఉంటున్నాడు. ఆ 8 రోజులు కూడా వారి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఊరి సమస్యలు అడిగితే సమాధానం చెప్పట్లేదు. ఉప సర్పంచ్ మన్నె వెంకటేశం ఉన్నా లేని కిందికి. ఎందుకంటే ఉప సర్పంచ్కి అవగాహన లేదు, రాజకీయంపై అవగాహన లేదు. సర్పంచ్ చెప్పినట్లు వింటాడు. ప్రభుత్వం ఇచ్చే నిధులు మాకు తెలియపరచడం లేదు. సర్పంచ్ ఊరిలో ఉండి ఊరి సమస్యలు పరిష్కరించాలి, లేనిచో రాజీనామా చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం జీతం తీసుకుంటుండు, నువ్వు ఆయుర్వేద ఆర్ఎంపీగా డాక్టర్గా దందా కొనసాగిస్తే మరి ఊరి ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? ఇది చట్టరీత్యా నేరం. ప్రభుత్వం ఇచ్చే నిధులు యువతకు కంపల్సరీ తెలియజేయాలి. నువ్వు ఊరి సమస్యలు కంపల్సరీ అన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకొని నెరవేర్చాలి. నువ్వు ఆర్ఎంపీ డాక్టర్గా ఆయుర్వేదంగా దందా కొనసాగిస్తే మరి ఊరి ప్రజలు సమస్యలు ఎవరు చెప్పుకుంటారు, ఎవరు తెలుస్తారు? నువ్వు దందాలో మునిగి తేలుతున్నావు, నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు. మరి సర్పంచ్గా జీతం తీసుకుంటున్నావు కదా, మరి ఊరి సమస్యలు కూడా చూసుకొని నెరవేర్చాలని కోరుతున్నావు.